ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కొమరం భీం ఆదిలాబాద్ కాలనీ వాసులు చాలా కాలంగా ఉద్యమం చేస్తున్న పరిస్థితి మనం ఒకసారి చూపెట్టచ్చు. నేరుగా ఆదివాసీ ప్రజలు దాదాపుగా 800 మంది ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి. చాలా కాలంగా కనీసం కరెంటు లేదు, సౌకర్యం లేదు, ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అని చాలా కాలంగా ఇటు గణేష్ ఆధ్వర్యంలో పలుసార్లు నిరసనలు చేశారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర కూడా చేసిన పరిస్థితి. మాకు ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని చేసిన పరిస్థితి. దీంతో పాటు సౌకర్యాలు కల్పించాలని, ముఖ్యంగా ఇప్పుడంతా వర్షాకాలం సీజను. ఈ టైంలో పురుగు, బుషీత్, అదేవిధంగా దీంతో పాటు రకరకాల విష పురుగులు కూడా ఈ సమయంలో తిరుగుతాయి. ప్రధానంగా ఎక్కడ కూడా కనీస సౌకర్యం లేదు, వసతి లేదు. ఆదివాసీ ప్రజలకు సంబంధించిన అంశంలో ఇంత నిర్లక్ష్యం వహిస్తారా అని ఆదివాసులు సూటిగా అడుగుతున్న పరిస్థితి. అంతకుముందు పలుసార్లు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి. జిల్లా ఇన్ఛార్జి మంత్రితో పాటు ఎమ్మెల్యేకి కూడా చెప్పిన ఫలితం శూన్యమైంది. ఇటీవల కాలంలో ఒక సర్వే అయింది. ఆ సర్వే కూడా ఇంకా పూర్తిగా తేలలేదని చెబుతున్నాం. మనతో పాటు గణేష్ అన్నతో పాటు ఆదివాసీ ప్రజలు ఉన్నారు, మాట్లాడిద్దాం. అన్న, ఎట్లా చూడొచ్చు, ఏంది అసలు పరిస్థితి? ఇది 72 సర్వే నంబరు, బట్టి సావర్గాం శివారం, మావాల మండలం, ఆదిలాబాద్ జిల్లా, కొమరం భీం కాలనీ. దాదాపు 2007 నుండి 2014 వరకు ఇక్కడ ఆదివాసీలు నివసించిండ్రు. అప్పుడు కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉండే. అప్పుడు అహ్మద్ బాబు గారు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి లేపేసి ఆదివాసీలకు ఎక్కడన్నా మీకు స్థలాలు ఇస్తని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి అందరినీ ఎలగొట్టేసిన తర్వాత అందరు కూడా మా ఆదివాసీలు ఆదిలాబాద్ చుట్టుపక్కల కాలనీలో రెంట్కు ఉండడం జరిగింది. తర్వాత ఇది ఈ భూమిని అంతా కూడా 72 సర్వే నంబర్లో ఇదంతా దాన్ని ఆక్యుపై చేస్తూ మొత్తం కూడా పోల్స్ వేస్తూ ఇప్పటికి కూడా ఆ పోల్స్ అన్నిటి కూడా గౌట్ ల్యాండ్ అని ఉంటుంది. అట్లా చేసిన తర్వాత మనం 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ వరకు చూసినాం. కానీ ఎక్కడ కూడా దరఖాస్తులు పెట్టినా కూడా మనకు కలెక్టర్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడంతో ఆదివాసీలకు ఎక్కడికి కూడా ప్లాట్లు ఇవ్వలేదు. అట్లా ఇవ్వకపోవడంతో ఇక ప్రభుత్వాలు స్పందిస్తలేవనే దాంతో ఆదివాసీలుగా గోండు కోలాంతో ప్రధాన నాయకపోవడం, అన్నే కోయ, ఇట్లా అన్ని తెగలకు సంబంధించినటువంటి ఆదివాసులము ఇక్కడ ఈ ప్రభుత్వ భూమిలో గుడిసెలేసుకొని ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వాలకు అనేక సార్లు గత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయడం కానీ, అది ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్లకు, పిఓ గారికి అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ నుండి ప్రగతి భవన్ వరకు కూడా ఆదివాసులందరూ కూడా దాదాపు ఒక 300-400 మంది ఆదివాసులము పాదయాత్రగా వెళ్ళడం జరిగింది. 4వ రోజు అక్కడ ఆర్మూర్లో బస చేస్తున్నటువంటి సందర్భంలో అర్ధరాత్రి దాదాపు ఒక 200 మంది పోలీసు సిబ్బంది అధికారులు వచ్చి ఒక 5 ఆర్టీసీ బస్సుల్లో, లేదు మిమ్మల్ని కేసీఆర్ మీ యొక్క ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తామన్నారు, ప్రభుత్వం స్పందించింది అని చెప్పేసి ఆక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. తర్వాత ఆ ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. అట్లా ఈ ప్రభుత్వానికి కూడా అనేక సందర్భాల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారికి కావచ్చు, ఇక్కడ ఖానాపూర్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీ గుడం నాగేష్ గారికి, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారికి, ఇట్లా ప్రతిపక్ష నాయకులకు, అదేవిధంగా అధికార పక్ష నాయకులకు అందరికీ కూడా, అట్లనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు కూడా ఇవాళ నిర్మల్ జిల్లా అధ్యక్షులు శ్రీహర్రావు కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాదరావు కావచ్చు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొకిరాల సురేఖ మేడం, ప్రేమ్సాగర్ రావు కూడా మేము మెమోరాండాలు ఇచ్చినాం. ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులకు ఇవాళ అధికారులకు కూడా విజ్ఞప్తి చేసినాం. మెమోరాండాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మా సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ స్వాతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇప్పటికీ ఆదివాసీలు జానేడు జాగ కోసం పోరాడాల్సినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి మనకు కనబడుతున్నది. ఇవాళ ఆదివాసీల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఆదిలాబాద్ జిల్లా నడిబొడ్డున్న ఇప్పటికీ చిమ్మ చీకట్లో ఇక్కడ ఉన్నాం. 850 ఆదివాసీ కుటుంబాలు ఉన్నారు. ఇక్కడ స్కూళ్ళు లేదు, అదేవిధంగా వైద్యం లేదు, నీళ్లు లేదు, కరెంటు లేదు. తక్షణ మౌలిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో జిల్లా అధికారులకు మేము చెప్పినప్పటికీ కూడా అది కోర్టులో ఉంది కాబట్టి కంటెంప్ట్ అనే దాంతో మేము ఏం చేస్తలేమని చెప్తున్నారు. కానీ ఇవాళ
ప్రభుత్వాలు తలుచుకుంటే 5 నిమిషాల పని. ఎందుకంటే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవాళ ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కలిసి కబ్జాలు చేసిర్రు. వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఇవాళ వాళ్ళు వెంచర్లు వేసుకున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. కానీ ఆదివాసులు తమ పిల్లల చదువుల కోసం, ఇలా తమ బాగు కోసం ఇవాళ వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి కనీసం ఇవాళ కరెంట్ ఇవ్వడానికి, నీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనకాడుతున్నారు. మాకు తక్షణ మౌలిక సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కూడా ఇవాళ అడ్డంకులు సూచిస్తున్నారు. ఇవాళ ఇక్కడ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతున్నది. అందులో ఇవాళ ప్రభుత్వ భూములన్నిటి కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ్ భూమారెడ్డి కావచ్చు, మిగతా రాజకీయ నాయకులందరూ కూడా కలిసి తమ వాటాలు తాము పంచుకొని చేసుకుందాం అనే దాంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళ ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతికి కావచ్చు, అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లకు కూడా మేము ఉత్తరాలు రాయడం జరిగింది. దాదాపు ఇక్కడ నుండి 4-5 కిలోమీటర్లు, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మేము ఉత్తరాలు రాసినామో లేదో కానీ ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత ఆదివాసులు ఇక్కడ నుండి కాలి నడకన వెళ్ళి ఇవాళ కేంద్ర కార్యాలయంలోకి పోయి నడుచుకుంటూ పోయి మా సమస్య ఇట్లున్నది, మేము మా పిల్లల చదువులు లేవు, మాకు స్కూలు లేదు, మాకు నీళ్లు లేవు, కరెంటు లేదు, మాకు ఇంటి స్థలాలకు పట్టాలు లేవు అని చెప్పేసి ఉత్తరాలు రాసినాం. కానీ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రధానమంత్రి గారు స్పందించలేదు, హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పందించలేదు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్కు రాసినాం, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా స్పందించలేదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసినాం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించలేదు. కాబట్టి ఇది దాదాపు 72 సర్వే నెంబర్లు. ఇప్పుడు మేము 22 ఎకరాల్లో ఉన్నాం. ఈ 72 సర్వే నెంబర్లో 460 ఎకరాల భూమిని అంతా కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు అంతా కబ్జా చేసి వెంచర్లు వేసి, కోట్ల విలువైనటువంటి భూమి, అంటే దాదాపు 1000 కోట్ల రూపాయల భూమి. కాబట్టి దీన్ని ఎట్లన్నా చేసి లేపుదామనే దాని ఆలోచనతోటి వాళ్ళు లేపి మేమంతా కూడా పంచుకొని తిందామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మేమేమంటున్నామంటే ఇవాళ అడవి మాది, భూమి మాది, మరి ఇవాళ కనీసం మాకు జానేడు జాగ కోసం ఇవాళ మేము పోరాడుతున్నాం. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడో అర్థమైతలేదు. ఇవాళ దళిత మన వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారికి కూడా మేము మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. క్యాంప్ ఆఫీసులో తన నివాసంలో పోయి ఇచ్చినప్పటికి కూడా ఇవాళ మాకు స్పందన లేదు. అదేవిధంగా ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు అడవి బిడ్డ, ఆడబిడ్డ, మా ఆదివాసీ బిడ్డ ధనసరి అనసూయ సీతక్క గారికి కూడా దాదాపు ఒక 10-20 సార్లు మేము కలిసినాం. అనేక సందర్భాల్లో మెమోరాండాలు ఇచ్చినాం. చేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు అయితే ఎటువంటి స్పందన లేదు. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఇలా వివేక్ కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి వచ్చిన తర్వాత కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆల్రెడీగా ఇక్కడ ఆదిలాబాద్ శాసనసభ్యులు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ భూమిలో ఆదివాసీలు గుడిసెలేసుకొని ఉన్నారు కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా మనం అక్కడికి వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు అని చెప్పేసి ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు మాట్లాడారు. కానీ ప్రభుత్వం ఇంకా స్పందిస్తలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు మానవతా దృక్పథంతో ఆదివాసీల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామంటున్నారు. కాబట్టి మీరు ఎక్కడ చేసిననేది మాకు అర్థమైతే లేదు. గత ప్రభుత్వం కూడా ఆదివాసీల కోసం చేస్తున్నామని చెప్పారు, వాళ్ళు కూడా అదే రకంగా చేసిరు. కాబట్టి మీరు ఆ రకంగా కాకుండా మానవతా దృక్పథంతో స్పందించి మీ చేతుల్లో ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు వెంటనే పట్టాలు ఇచ్చి తక్షణ మౌలిక సమస్యలు అంటే నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే పరిస్థితి ఉంటే ఏం చేయబోతున్నారు? తప్పకుండా మేము పోరాటాల ద్వారానే మా సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షాలని కావచ్చు, అందరికీ మేము కలుస్తున్నాం. ఇవాళ లాస్ట్కు కోదండరామ్ సార్ కూడా దాదాపు ఇప్పుడు 5-6 సార్లు మేము కలిసినాం. కోదండరామ్ సార్కు ఇక్కడ ఈ కాలనీకి విజిట్ చేయడం జరిగింది. అట్లా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా ఇక్కడ కాలనీకి వచ్చి సీఎం గారు సీతక్క మీ కాళ్ళు మొక్కుతా కానీ ఇక్కడ ఆదివాసీలు ఉన్నారు, వీళ్ళకి పట్టాలు, నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా మేము అందరికీ కలుస్తున్నాం. ఇలా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్తో పాటు అధికారులకు అందరికీ ఇక్కడ పనిచేసినటువంటి జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి దివ్య మేడం గారు కావచ్చు, మనకు పీఓగా పనిచేసినటువంటి నవీల్ మిట్టర్లు కావచ్చు, అదేవిధంగా మిగతా ప్రజా సంఘాలకు కావచ్చు, రాజకీయ పార్టీల నాయకులకు, ప్రతిపక్షాలకు, వామపక్షాలకు అందరికీ కూడా మేము కలిసి అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే ఆదివాసీలుగా మరి మేము పుట్టడం నేరమా?
అనిపిస్తుంది ఒక్కోసారి. మరి ఆదివాసుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఆదివాసులపైన సవతితల ప్రేమను ఎందుకు చూపుతున్నాయో అర్థమైతలేదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మానవతా దృక్పథంతో మీరు స్పందించి వెంటనే మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఇవాళ కొమరం భీం కాలనీ తరపున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పరిస్థితి, ప్రభుత్వం స్పందించాలని చెప్పి. బాబు ఏం పేరు? జంగు. ఎప్పటి నుంచి ఉంటున్నావు బాబు ఈడ? ఉంటున్నాము, ఉమ్. మాట్లాడుతూ ఉంటున్నాము. ఉమ్. నాకు కొంచెం మాటలు రాదు, పర్వాలేదు, నువ్వు కరెక్టే మాట్లాడుతున్నావు, చెప్పు. మాట్లాడతాం కానీ 5-6 సంవత్సరాలు ఆయా నేను ఈయన ఉంటాం, ఈయన ఉంటాం, ఆడుకుంటాం, తింటాం, తానం బీనం చేస్తాం, అన్ని తింటాం. కరెంట్ లేదు, అది బాగా మాకు కష్టం ఉన్నది, కష్టం ఉన్నది కానీ కష్టం అది అంత మేము చూసుకుని ఉంటాం. ఇంత మేము ఉండి కానీ మాకు ఏమీ ఆకాశం లేదు, ఇల్లు లేదు, కరెంట్ లేదు, అంత చీకట్లో మేము ఉన్నాం. ఇది ఏం మాది బతుకుడు, ఇది మాది ఉన్నది. మేము వచ్చినాము ఈడ, మేము ఎట్లనే కానీ ఈడని బతుకుతాం. వచ్చినాము కదా, మేము ఎటు పోతాం, ఎటు పోము, ఈయన్నే ఉంటాం అనుకొని ఈడ ఉంటున్నాము మేము. ఏం పేరు బాబు? జంగు. చూసినా జంగు చెప్పే విధానం ఇట్లుంది. మేము ఎట్లా బతుకుడు మమ్మల్ని గుర్తించాలని ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు. అంటే అందరి లెక్కల పాష్గా మాట్లాడకపోయినా వాస్తవాలు చెప్పే ప్రయత్నం. ఈడ నీళ్లు లేవు, కరెంటు లేదు, బడి లేదు, మా పరిస్థితి ఏంటి అని చెబుతున్న పరిస్థితి. ఒకసారి ఇంకొంతమంది ఉన్నారు మాట్లాడు. దాదా ఏంది పరిస్థితి? మేము కుమరం కాలనీలా మా బతుకులు హీనంగా బతుకుతున్నాం. ప్రభుత్వానికి ఎన్నో విధాల వినిపించినాం, కానీ ఇప్పటివరకు ప్రభుత్వాలు మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోవడం నిజంగా ఆదివాసీలుగా మేము పుట్టడమే తప్ప అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏదైనా చేస్తుందని వాళ్ళకు వినిపించినా వాళ్ళు ఏం చేయలేరు. అప్పుడు మేము పాదయాత్రగా హైదరాబాదు చలో ప్రగతి భవన్ అని బయలుదేరినాం, కానీ మాకు అరెస్ట్ చేసి తీసుకొచ్చిండ్రు. సరే, వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు కదా మేము అనుకున్నాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఏదైనా చేస్తుందని బలంగా నమ్ముకున్నాం. అందరు ఆదివాసులను కూడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. వచ్చింది, కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నో మినిస్టర్కు వినవించినాం, ఎమ్మెల్యేకు చెప్పినాం, ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, అందరికీ చెప్పినా కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం నిజంగా బాధ ఉన్నది. ఇప్పుడు మేము రూపాయి చందా చేసుకొని మా ఆడకట్టుల కరెంటు వేసినాం, కరెంట్ కంబాలు వేసినాం, వైర్ ఇగ్గినాం, లైట్ దీపాలు వెలుగుతున్నాయి, కానీ ఇంట్లో కరెంట్ లేదు. కానీ ఇంట్లో కరెంట్ రావాలని మేము ఆశిస్తున్నాం. గవర్నమెంట్ మా మీద దయతలిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఏం పేరు? గణేష్. ఇక్కడ సౌకర్యాలు సరిగా లేవు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉండాలంటే చిన్న చిన్న పిల్లలతోటి ఫ్యామిలీలు నివసిస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కరెంటు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు పోల్స్లకు లైట్ సైడ్ ఇచ్చిండ్రు, కానీ ఇళ్ళకు ఇస్తే మీటర్తో సహా ఇస్తే ఇంకా కొన్ని కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. వాళ్ళకు సౌకర్యాలు కరెంటు కానీ విద్యుత్ సౌకర్యాలు కానీ, ఇక్కడ వైద్య సౌకర్యం లేదు, ఇంకా పాఠశాల కూడా లేదు. దాదాపు ఇక్కడ మా గిరిజన పిల్లలు దాదాపు 30 నుంచి 40 మంది పిల్లలు ఉన్నారు. ఒక సైడ్ చేసి ఒక పాఠశాలను ఏర్పాటు చేసి గవర్నమెంట్ నుంచి ఐటీడీ తరపు నుంచి ఒక సిఆర్టీ ఒక ఉద్యోగం ఇప్పించి ఇక్కడ నడిపిస్తే వాళ్ళు కూడా కొంచెం ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది గిరిజన ప్రజలకు ఎడ్యుకేషన్ ఇస్తామని, కానీ ఇక్కడ వచ్చి మేము దాదాపు 10-12 సంవత్సరాలు అవుతున్నాం. ఇప్పటివరకు ఒక బడి కూడా ఏర్పాటు చేయలేదు. మళ్ళీ వీళ్ళు చదువుకునే పిల్లలు ఎట్లా తయారు కావాలి, భవిష్యత్ వాళ్ళది ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒక పాఠశాల ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను 50 కానీ 60 కానీ ఎంతమంది ఉన్న వాళ్ళకి ఒక ఐటీడీ తరపు నుంచి ఒక సిఆర్టీని ఏర్పాటు చేసి ఇక్కడ పాఠశాల కూడా నిర్వహిస్తే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ భవిష్యత్తులో కూడా మంచిగా ఉంటారని నేను భావిస్తున్నాను. బాబు ఏం పేరు? నా పేరు రాములు. ఇప్పుడు అడవి నడిచబెట్టి నువ్వు వచ్చి పట్టణంలో ఉంటాను, నీకు ఎందుకు పట్టాలు ఇస్తారా? వాళ్ళు పట్టాలు వేయాలని మేము ఇంతవరకు చేస్తున్నాం, కానీ పట్టాలు ఇస్తలేరు. మేము ఇక్కడ ఏంటికి నివాసిస్తున్నాం అంటే మా పిల్లల భవిష్యత్తు కొరకు, చదువు కొరకు. రెడ్డిలు మొత్తం చదువుకుంటున్నారు కాబట్టి మాకు లేదు. కాబట్టి మేము ఇక్కడ ఉంటేనే మా పిల్లలు ఇక్కడ దగ్గర చదువుకుంటారని మేము అదే ఆలోచనతో మేము ఇక్కడ పట్టుబట్టి 7 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. కాబట్టి మాకు పట్టాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం, అంతే. ఏంది బాబు మరి నువ్వు పోయి పట్టాలు ఇవ్వమంటున్నావు, అధికారులను కలిసిండ్రు, పాదయాత్ర చేసిండ్రు, రకరకాల నిరసనలు ఎందుకు ఇస్తలేరు? ఏంది అడిగినరా? మళ్ళీ
డైరెక్ట్ కలెక్టర్ని పోయి అడగచ్చు కదా. కలెక్టర్ని కూడా పోయి అడిగినాం, అడిగితే వస్తాయని అంటుండు. కానీ ఇంకా ఇంతకుముందు కేసులు అయినట్టున్నాయి. కేసులు అయినాయి. ఎవరు చేపించారు మరి కేసులు? ఎవరు చేపించినా మనకు తెలియదు. అది గణేష్ అన్న మీద ఎన్నో కేసులు ఉన్నాయి దీని మీద ఉన్నాయి కదా. ఏంది బాబు మరి ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ? మేము ఇక్కడ దగ్గర 800 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. ఇది పరిస్థితి. అడవిని వదిలి చదువు కోసం ఇక్కడికి వచ్చామని నేరుగా పెద్ద ఆయన చెబుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికైనా దీని మీద ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందని చెబుతున్న పరిస్థితి. మేమేం అడగట్లేదు, ఉండడానికి జానెడు జాగా అడుగుతున్నామని చెబుతున్నారు. మా పిల్లలు 800 మంది ఈడ కుటుంబాలు 800 కుటుంబాలు ఈడ నివసిస్తున్నాయి. దాదాపుగా 40 నుంచి 50 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును కూడా ఆలోచించాలి. కనీసం ఆదివాసీల కోసం అన్నీ చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఒక పెద్ద ఉద్యమాన్ని మీరు చూడబోతున్నారని ఒక రకంగా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. మా సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించాలి, లేదంటే మా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉందని ఆదివాసీ ప్రజలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.